డ్రగ్స్ కేసు విచారణకు ధీటుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తాజాగా వాట్సాప్, ఫేస్బుక్లలో తన కామెంట్స్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో సిట్ విచారణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మసకబారడం మినహా మరేం ఒరగదన్నారు వర్మ. సినీ ప్రముఖుల్ని టార్గెట్ చేసిన సిట్ విచారణలో చివరకు ఏం తేలదన్నారు. ఇప్పుడు జరుగుతున్న తంతును చూసి హైదరాబాద్ ఇంతలా జగజారిందానే, మరో పంజాబ్లా మారిందా అని ముంబైలో చాలా మంది తనని అడుగుతున్నారని పోస్ట్ చేశారు వర్మ. తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే ముంబై ప్రజలు ఇప్పుడు టీఆర్ఎస్ పాలనలో కూడా హైదరాబాద్లో డ్రగ్ జాడ్యం ఉందా అని ఆశ్చర్యపోతున్నారన్నారు వర్మ. ముంబై, పంజాబ్ తరహాలో హైదరాబాద్ స్కూళ్లకు కూడా డ్రగ్స్ పాకాయా అని విస్తుపోతున్నారన్నారు. అకున్ సబర్వాల్, చంద్రవదన్ లాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులే జాతీయ స్థాయిలో కేసీఆర్ ప్రతిష్టను, తెలంగాణ ఖ్యాతిని కాపాడాలని తాను ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు వర్మ. తెలంగాణలో, హైదరాబాద్లో జరుగుతున్న రాంగ్ థింగ్స్ ను సిట్ రైట్ వేలో సెట్ చేస్తుందని భావిస్తున్నానన్నారు ఆయన. కొంతమందిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని, లేక ఒక విభాగాన్ని టార్గెట్ చేస్తున్నారని తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు సబర్వాల్. తమకు అటువంటి ఉద్దేశాలు ఆపాదించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని పరోక్షంగా హెచ్చరించారు అకున్ సబర్వాల్. మన అందరికీ బాధాకరం, ఒక మనిషికి టార్గెట్ చేయడం, లేకపోతే ఒక టీంకి టార్గెట్ చేయడం, లేకపోతే ఒక డిపార్ట్మెంట్కి టార్గెట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ డెఫమేషన్. ఈయన ఈ పని కోసం చేస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్, ఆ మనిషి ఈ పని కోసం చేస్తున్నారు. దిస్ ఇస్ డెఫమేషన్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్టాప్ వీ విల్ సీక్ లీగల్ రెమెడీస్ ఫర్ దిస్. లాస్ట్లీ, చాలా మందికి నా సెక్యూరిటీ గురించి చాలా టెన్షన్ ఉంది. నా ఇద్దరు బాడీ గార్డ్స్, పిఎస్ఓస్ చాలా మంచివాడు ఉన్నారు. ఐఎమ్ టోటలీ సేఫ్. ఎవరితో ఏం భయం లేదు, ఏం డేంజర్ లేదు.